అవ్వనా తీస్తా వన్ టూ త్రీ అండి. మాకు రోడ్లు లేఅవుట్లో చూపించిన రోడ్లు ఇవ్వట్లేరండి. లేఅవుట్లో చూపించిన రోడ్లు ఇవ్వట్లేదు. 10 సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాము, ఇస్తా అన్నారు. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ స్టార్ట్ చేశారు. మా రోడ్డు మాకు ఇవ్వండి సార్, మాకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోండి అని మేము అన్నాం. చాలా రిక్వెస్ట్ చేసి జరిగింది. ఇంత చేసినా వాళ్ళు రోడ్డు మొత్తం టోటల్గా క్లోజ్ చేసి గోడలు కట్టడం జరిగిందండి. మేము పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినాము, కమిషనర్ని కలిసినాము, వార్డు కార్పొరేటర్ని కలిసినాము, అందరినీ కలిసినాం, ఎమ్మెల్యే గారిని కలిసినాం. ఇక్కడ మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందుగురించి మేము హైడ్రా దాకా వెళ్ళాల్సి వచ్చింది. హైడ్రా మా సమస్య పరిష్కారం చూపించింది. ఈరోజు మా సమస్య పరిష్కారం అయిందని నమ్ముతున్నాము. పొద్దున కూడా ఇదే విధంగా ఇప్పుడైతే క్లియర్ చేసారు కదా, రేపటి కూడా ఎలాంటి సమస్య లేకుండా మాకు శాశ్వతమైన రోడ్లు వచ్చే విధంగా చేయాలని అనుకుంటున్నాను. హైడ్రా చాలా కృతజ్ఞతలు అండి, థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. హైడ్రా ఇంత స్పందిస్తుందని మేము అనుకోలేదు. టీవీలలో వినడం చేయడం తప్ప ఎలాంటి అధికారులకు కానీ వాళ్ళకు కానీ లొంగకుండా చాలా సిన్సియర్గా పనిచేసిందండి. మేము చూసిన వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉందని వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చాలా ఫోన్లు మాట్లాడారు. అయినా కూడా ఎక్కడ వాళ్ళు తగ్గకుండా చాలా బాగా పనిచేసారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రంగరాజ్ సార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చి చాలా బాగా స్పందించారండి. నిర్మల్ గారు మా ఫ్యామిలీస్కి కానీ మాకు కానీ ఏ సమస్య రాకూడదండి. మేము చేసినందుకు మీరు ముందుండి మా రోడ్ల కోసం మేము పోరాడినందుకు మాకు ఏం జరిగినా వాళ్ళది అండి పూర్తి బాధ్యత. నేను చెప్పాలనుకుంటున్నా గవర్నమెంట్కైనా మీడియాకైనా, మాకు ఎలాంటి సమస్య రాకుండా మీరు చూసుకోవాలి. గవర్నమెంట్ అండగా ఉండాలి.